అమ్మా, గురూజీ సార్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. ఇప్పటికైనా నేను మీకు గుర్తొచ్చాను. ఒక యాడ్ చేయబోతున్నాను. దానికి మీ అమ్మాయి 2-3 ఫోటోలు కావాలి. నేను మధును పంపిస్తున్నాను. రేపు ఒక ఫోటోషూట్ తీయాలి. అది 2 రోజుల తర్వాత తీసుకుందాం. లిసా వెరైటీ ఫొటోస్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా సార్? లిసాది కాదు, నేను చెప్పేది ఇంకొక అమ్మాయిని. హలో, నేను చెప్పేది వినిపిస్తుందా? వినిపిస్తుంది గురూజీ గారు. నేను డయానాకి ఎంతగానో నచ్చచెప్పి చూశాను. తను నాకు ఇష్టం లేదని చెప్పేసింది. అంతేకాకుండా తనకి పెళ్లి కూడా ఫిక్స్ కాబోతోంది. ఒకవేళ వాళ్ళింట్లో ఎవరికీ నచ్చకపోతే ఓహో, లిసాని కావాలంటే పంపిస్తాను. అది చెప్పాల్సింది మీరు కాదు. ఏ లిసా, నువ్వు మీ అక్క స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ గురూజీ గారున్నారా? మేం బయలుదేరేటప్పుడు రిసెప్షన్లో నుంచునున్నారు. బొట్టులో పడేసింది. కంట్రోల్లో ఉండే వాణ్ణే ఇది పడేసిందంటే, ఇది ఫీల్డ్కొచ్చిందంటే ఇక అంతే. ఇలా చూడు, నా బిడ్డ గురించి అనవసరంగా మాట్లాడుకో. మీ బిడ్డ పెద్ద ప్రపంచ సుందర్ కదా, నేనేమిటో నీకు అర్థమయ్యేలా చేస్తానే. ఇంకొక్క రోజు కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళు. నా కూతురి జీవితంలోకి ఎవరు అడ్డు రాకూడదు. ఈ ఇంటికి నేనే అద్దె కడుతున్నాను. దీన్ని నేను ఎంతగా నమ్మాను. పిల్లిలా ఉండి ఎంత ద్రోహం చేసింది. నోరు ముయ్యవే. మీరు కూడా దాంతోనే వెళ్ళండి. కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఇదిగో, ఇందులో బ్యాలెన్స్ ఉంది, అది కూడా తాగాయి. దాన్ని మాత్రం వదలకు.